హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయ్యిందా మీది? నేనైతే లంచ్ రెసిపీ చూపిస్తున్నాను మీకు ఈరోజు. మాకు లంచ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసిన. లంచ్ రెసిపీ ఏమంటే పాలక్ పెరుగు కర్రీ అనమాట. ఇక్కడైతే నేను చిన్న ఆనియన్ కట్ చేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఇంగు వేసుకొని ఆనియన్ వేసుకున్నా. ఆనియన్ కొంచెం ఫ్రై కాగానే పచ్చిమిర్చి కొంచెం ఎల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టిన అవి అందులో వేసుకోవాలి పేస్టు. వేసుకొని కొంచెం ఇంత పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం కలుపుకోవాలన్నమాట. అడుగు పట్టకుండా కలుపుకున్న తర్వాత అయితే చిన్న పాలకూర కట్టను 2 ఉంటే నేను అవి చిన్న కట్ చేసి కడిగి పక్కకైతే పెట్టుకున్న వాటర్ లేకుండా. అయితే ఇక్కడ ఒక కప్ అంత పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం అంత వాటర్ వేసుకొని కలిపి పక్కకైతే పెట్టుకోవాలా. ఎందుకంటే మనం పాలక్ పెరుగు కర్రీ చేస్తున్నాం కనుక. ఇప్పుడైతే పాలకూర అంతా మంచి కడిగి పెట్టుకున్నాం కదా, పాలకూరని అందులో ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం ఆయిల్ వేసుకొని కొంచెం పెద్ద మంట పెట్టుకొని వాటర్ మొత్తం పోయేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం పెరుగులో కూడా సాల్ట్ వేస్తున్నాం కనుక పాలకూరలో చూసి వేసుకోవాలి. ఎందుకంటే పెరుగులో మళ్ళీ దీంట్లో అంటే ఎక్కువ అయిపోతుంది. ఇక్కడైతే నాది రైస్ అయితే ఉడికిపోతుంది, దాని గంజి కూడా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను టేస్ట్కి తగ్గంత సాల్ట్ అయితే వేసుకున్నాను. నేను పెరుగులో కూడా సాల్ట్ వేసిన అనమాట. మేము రైస్లో కూడా వేస్తాం, అందుకే కొంచెం తక్కువనే వేసుకుంటాం. మీరు కావాలంటే మీరు రైస్లో వేసుకోకుండా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను పెరుగులో కూడా కొంచెం వేసినాను. ఇక్కడైతే మొత్తం కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు అయితే మనము పాలకూరని మొత్తం ఫ్రై కావనియాలి. ఇక్కడ నేనైతే అన్నం అయితే గంజి తీసేసిన చూడండి. ఇప్పుడు మనం ఆ పాలకూర అంతా అయితే మొత్తం కొంచెం వాటర్ అంతా పోయింది కనుక ఇప్పుడు దాంట్లో మనం పెరుగు కలుపుకోవాలన్నమాట. పెరుగు మనకు గట్టిగా అయినా పర్వాలేదు, కొంచెం మజ్జిగలాగా అయినా. గట్టి అయితే చాలా బాగుంటుంది. నేను గట్టిగా అయితే చూడండి ఎంత గట్టిగా తీసుకున్నా. ఇదైతే మనం ఫాస్ట్ మంట పెట్టుకొని దాంట్లో వేసుకోవాలా, ఎందుకంటే మళ్ళీ అది మొత్తం ఉండలు అయిపోతుంది అనమాట. అందుకే కొంచెమే 5 మినిట్స్ వేసి ఇట్లా కొంచెం గరం కాగానే గ్యాస్ అయితే బంద్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, పాలకూర పెరుగు కర్రీ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం చేసిన కానీ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత చూడండి ఇట్లా అవుతుంది. అందుకని పాలకూరలు మనం కొంచెం వాటర్ ఫస్టే తీసేసేయాలి. మళ్ళీ ఎక్కువ వాటర్ ఉన్నదనుకో మనం పెరిగేసే వరకు వాటర్ అవుతుంది అనమాట. కర్రీ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, చాలా టేస్ట్ కూడా అయింది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే ఇక్కడ రైస్ అయితే వేసుకొని ఒకసారి అయితే టేస్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా గట్టిగా అయింది. పెరుగు కూడా చాలా బాగుంది, ఉండలు కూడా కాకుండా ఇట్లయితే నేను చేసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం చేసింది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.